అడిగే వాష్రూమ్ పోతా లేట్ దిగానా అడిగే పోతాడు అందరికి ఇష్టమైన బాగుంటుంది డైరీ మిల్క్ మనకు పనికొచ్చాయి కదా. హలో హాయ్ గ్యాస్ నమస్తే, అందరూ బాగున్నారా? మేము టైం అయితే 2 అవుతుంది. సో ఈ టైంలో త్వరలో నేను సాఫర్కి వెళ్తున్నా కదా. సో ఈ టైంలో మధు నేను అయితే షాపింగ్కి అయితే వచ్చాము. సో చూపిస్తా చూడండి, ఇక్కడ కోయట్లో ఏమేమి ఉంటాయి, చాక్లెట్లు, అలా డ్రెస్సులు, ఇంకా ఇంట్లో ఏమేమి వస్తున్నాయి ప్రతి ఒక్కటి చూపిస్తూ ఉంటాను. చూడండి ఎన్ని చూడండి, ఒక 4 వరకు అయితే షాపింగ్ చేస్తాము. ఏం తీసుకుంటామో తెలియదు. సో వీడియో అయితే పూర్తిగా చూడండి. చూడండి గాయస్, చిన్నపిల్లలకైతే భలే ఉన్నాయి డ్రెస్సులు. చూడండి కోవిట్లో చిన్నపిల్లల కంటే ఇంకా పెద్దోళ్ళకి అసలు బాగుండవు. చిన్నపిల్లలకి అయితే భలే తీసుకోవచ్చు. చూడండి జాకెట్టు, ప్యాంటు. దీని కాస్ట్ చూద్దాము. 10 అంట. చూడండి ఇంకా రండి, ఇది చూడండి, ఇది కూడా 10. ఇంకా చూపిస్తా అండి. నైట్ డ్రెస్సులు, క్యాప్ టైపు. ఇది చూడండి కిడ్స్. దీని కాస్ట్ వచ్చేసి 4 అంట. ఇంకా చూపిస్తారండి చిన్నపిల్లలు భలే ఉంటాయి. చూడొచ్చు ఎన్ని. ఇది చూడండి ఫ్యాషన్ టైప్ అనమాట చిన్నపిల్లలకి. దీని కాస్ట్ వచ్చి 6 కాటన్ సూపర్గా ఉన్నది. ఇంకా ఇది చూడండి జాకెట్ టైపు. ఇవి చూడండి షర్టు మోడల్గా ఇచ్చారు. ఇదైతే ముడేసుకుంటారు, చూసిన ఓని టైప్ అనమాట. ఇది బాగుంది కదా. ఇంకా చూడవచ్చు అన్నీ కాస్ట్ అయితే భయంకరంగా ఉంటాయి. కొన్ని ఆఫర్లు కూడా ఉంటాయి వీటిలో. 3 అబ్బాయిలకి అయితే ఎన్ని. ఇది వచ్చేసి నైట్ వేరు, రాత్రి పూట వేసుకుంటారు. అవి 4 దినాలు కానీ ఒకటి. చూడండి ఆఫర్లు ఎన్ని. 900 బిల్స్ అనమాట కోవిట్లో. పౌచులు, వాచ్లు, లేడీస్కి అయితే బాగుంటాయి. చూడండి మొత్తం 900 బిల్స్ అంట కోవిట్లో. బ్యాగులు చూడండి, పర్సులు, సాక్స్లు సుమారుగా 10 పీసులు ఉంటాయి. 900 బిల్స్. చూడండి లేడీస్కు, జెంట్స్కు ఎన్ని అయ్యాయి. సాక్స్లు చూడండి ఎన్ని ఉన్నాయి. లేడీస్ కాబట్టి లేడీస్, జెంట్స్ కాబట్టి జెంట్స్. యో ఎట్లా ఏం కథ? మనకు పనికొచ్చాయి కదా. పనికొచ్చాయిలే. ఏంటి లూలు మాట పడినావా? ఆర్డర్ పడింది, ఇప్పుడే వచ్చింది. చూద్దాము. తీసుకో, మంచి ఆఫర్లు ఉన్నాయిలే. ఆ పక్క ఉన్నాయి కానీ 6 సాక్స్ మేలే కదా. పోమది ఆడికి పోతున్నావా? పోమది ఆడికి. ఉండునా నువ్వు ఉండునా. ఆడికి వాష్రూమ్ పోతా. అది లేట్ దిగానా. నాకు లేడీస్ అంటే ఇష్టం. ఎవడి ఇష్టాలు వాడుకుంటాయి. దీనికి స్టేట్మెంట్ ఒకటి. లేడీస్ దాంట్లో పోతా ఎందుకు? ఇవన్నీ ఇంట్లోకి సంబంధించిన బోకులు. చూడండి టీ కప్పులు, గిన్నెలు, దబ్బరాలన్నీ. ఇటు పక్క కోవిటలు ఎక్కువ వాడుకుంటారా అవి మగ్గులు. ఎంతంత కాస్ట్లీ ఒకటి. ఈ మగ్గు వచ్చేసి 5,650 బిల్స్. చూడండి వాటర్ బాటిల్స్ అన్నీ. ఇవి చూడండి వడగట్టినటి కింటిళ్ళు అన్నీ. అవి ఇలా ఉంటాయి కోవిట్లో అయితే. ఇవి చూడండి, ఇవి చూడండి బయటీలు. అవి వాష్ చేసుకునేవి అవన్నీ. ఎన్ని బయటలు, చెత్తకుండీలు, బయటీలు, మ్యాట్లు. ఎట్లా ఉంది? ప్రశాంతంగా ఉన్నదా? లేడీస్ వాష్రూమ్లో పోయి ప్రశాంతంగా ఉన్నది. ఇంకా मस्त शेड जो नाही राणीला अप्पा कमला असा
ఇవన్నీ ఇవే. ఇవి వచ్చేసి సరుపుడు. ఇంటికాడ బియ్యం మూటలు ఉన్నట్టున్నాయి చూడండి. ఇంటికాడ బియ్యం మూటలు ఎలా ఉంటాయో ఇలా సరుపుడులే చూడు. ఏమాయి మధు తోముకోయ్యి పోయి వాష్రూమ్లో పోయి స్నానం చేసి కాప. చూడండి ఎన్ని అద్దాలు, పెద్ద పెద్ద అద్దాలు చూడు. అద్దాలు ఇవన్నీ చూడ. చిన్న చిన్న పూల చెట్లు. ఏమవుతున్నా మధు? అమ్మాయిలు చూసుకున్నావు కదా, అట్ట అట్ట ఎవరికి కనిపించాలా అది ఇంకా చాక్లెట్ తీసుకుని వచ్చినాము. ఎన్ని చిన్నపిల్లల చాక్లెట్లు, 900 రూపీస్. చాక్లెట్స్, బాదం పప్పు, కోకోనట్ పౌడర్, టెంకాయ పౌడర్, కాఫీ, కిట్ క్యాట్ చాక్లెట్. ఇండియాలో నాకు భలే ఇష్టం కదా కోవిడ్ చాక్లెట్ అంటే. చూడండి ఒకసారి ఎన్ని ఉన్నాయో, అన్నీ అవే. ఇటు పక్కన వెనక పక్క చూపి ఎన్ని అయ్యాయి చూడండి. కిట్ క్యాట్ చాక్లెట్లు. ఇంటికాడ చిన్నప్పుడు ఫ్లేక్ యాడ్ వస్తానండి చదువుకునేటప్పుడు. ఇవే చూడండి, ఇవే డైరీ మిల్క్. మధు ఎవరికి ఇచ్చాను మధు కాలేజీలో? నువ్వా? ఎంతమందికి ఇచ్చినావా? ఎన్ని చూడొచ్చు ఇవన్నీ ఎక్కువ. ఇంకా రండి చూడండి ఎన్ని చాక్లెట్లు చూడండి. కోవిడ్ చాక్లెట్ అంటే ఇలా ఉంటాయి చూడండి. ఇయ్యో బౌంటీలు, అందరికి ఇష్టమైన బౌంటీలు. చాలామంది కొబ్బరి చాక్లెట్ అంటారు. ఇయ్యో కోవిడ్లు ఇవే పెద్దది తీసుకోవాలి. ఇదో స్టిక్స్ ఇవన్నీ. ఇది ఒక 4 ప్యాకెట్లు వేసుకుందాం. ఇంటికాడ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు, పిల్లకాయలు అందరూ ఉంటారు కాబట్టి తీసుకుంటాం. రిలాక్సీ, స్నిక్కర్స్ వేసుకో. స్నిక్కర్స్ బాక్స్ వేసుకున్నాం. చాక్లెట్ చాక్లెట్లు, చిన్నపిల్లల చాక్లెట్లు, జెమ్స్. చూడండి గ్రీన్ టీలు. అంత షాపింగ్ మాల్ అంత పెద్దది కట్టినారు చూడండి. ఫేరీలు, సాక్సులు మొత్తం 9 బిల్సే. ఆఫర్లు అయితే ఉన్నాయి. సూపర్గా ఉన్నాయి చూడండి. ఎండాకాలంకి అయితే భలే పనికొస్తాయి చూడండి. చిన్న చిన్న వాళ్ళకైతే 2 years 3 years 1 year వాళ్ళందరికీ. చిన్నపిల్లలు చూడ బుడ్డిగా. అలాగే చూడు పార్టీ వాళ్ళకైతే 5 దినాలు ఉంటుంది డ్రెస్. మన ఇండియాలో ఎంత అవుతుందో. బాగున్నాయి కదా నైట్ పార్టీ వేర్. కానీ ఇది వచ్చేసి కోవిడ్ వాళ్ళు అవి వేసుకుంటారు. ఇవి చూడు పార్టీకి వేసుకుంటారు. కోవిడ్ వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు. ఇవి చూడు పెద్ద పాలకు. ఎన్ని జెంట్స్ అనమాట. ఇవి కూడా 900 పిలిచే కన్నా. ఇక్కడ కార్గోకి వేసుకునేదానికి ఇండియాకి భలే పనికొచ్చాయి. మ్యాట్లు. ఈ లేడీస్ మొత్తం ఇదంతా లేడీస్ చూడండి. కోవిట్లో ఇలాగ ఉంటాయి. ఇది చూడండి ప్యాంటు మన 8 దినాలంట. నా ప్యాంటు కూడా 8 దినాలు పట్టదు. అంత కాస్ట్ చూడండి లేడీస్. కోవిట్ మొత్తం లేడీస్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది చూడ. చిన్నపిల్లల నుంచి పెద్ద వరకు ఎన్ని అయ్యాయి. వీళ్ళకి కూడా టాన్ జీన్స్ వచ్చాయి చూడండి. బగ్గర్ జీన్స్ టైప్ షర్ట్లు, ప్యాంట్లు మొత్తం ఎన్ని అయ్యాయి. జీన్స్ ప్యాంట్లు ఎన్ని చూడొచ్చు. ఇవన్నీ 900 బిల్స్ లేడీస్ కూడా. చూడు నేను ఇక్కడ షాపింగ్ చేస్తా ఉంటే మధు
మధు అట్టాడికి ఆడ లేడీస్కి వినా ఎందుకు వినావా? చీ 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 కామాందు ఆడది కనబడితే చాలు. ఎవరు లేరు కదా నీకు లేడీస్ కోయిట్లో, మళ్ళీ ఆడికింది పోయినావా? ఒకడు ఉన్నాడమ్మా. ఆడ కనపచ్చే చాలు ఆట ఆడదానే ఉంటాడు. నేను చెప్పా ఆడికింది వినావా? ఆపద చెప్పాకు. జర జాకెట్లు ఇంకా సూపర్గా ఉన్నాయా, కాస్ట్లీ, వెరీ కాస్ట్లీ బా ఈ మాత్రం. కాకపోతే కొన్ని 900 పిలిచి 900 పిలిచి చూడు. జాకెట్ సూపర్గా ఉన్నది, లేడీస్కి అయితే భలే ఉంటాయి. షార్ట్స్ చూడు, నేనేం చెప్పినా కానీ మధు ఆడికే పోతాడు, వాడిచి ఆడికే పోతాడు. నన్ను మడ్డ ఏందన్నా నువ్వు మడ్డ చూడు. నువ్వు అర్థం పోతున్నావు మధు, నీకేం అవసరమా? ఎంత మాల్బా, నేనైతే ఇదే రావడం ఫస్ట్ టైము. చూడొచ్చు, బ్యాగులో ఏమది నవీమ్మా. ఇప్పుడు నువ్వేం ఫీల్ అవుతున్నావా? నేనే వెంకటపతిని, నీ రాజాది రాజా. ఇది ఎవరు తెలుసా? ముత్యాలు బుడ్డలా కట్టి చంద్రముఖి ఫీల్ అవుతున్నావా ఎట్ట? ఈ ముసలి వాళ్ళు వయసు చెప్పేది నడుసు మధు. చూడండి, ఇవన్నీ వచ్చేసి బెడ్షీట్లు వెరీ కాస్ట్గా ఉంటాయండి. చూడండి బెడ్షీట్లు అలాగే వచ్చేసి పరుపు మీద పరుచుకునేది. ఇవన్నీ పరుపు మీద పరుచుకునేవి. దాని దుండు చూపిస్తా. ఇవి దుండ్లు ఎన్ని ట్రామదో కాస్ట్ వచ్చేసి 5 దినాలు. తీసుకో దుండు తీసుకో ఏం చేస్తాం మధు? మీ మనసులో ఫీలింగ్స్ తొక్కేసారా దొంగ? అయ్యి బాబోయ్, ఇది కళ. అతుక చూడండి కూరగాయలు ఎలా ఉన్నాయా మొత్తం. చూడు, గెంజిగడ్డలు, ఉల్లగడ్డలు, వచ్చేసి కొత్తిమీర ఇవన్నీ ఉన్నా. నేను వీడియో పెడితే ఏంటి ఎర్రగడ్డలు అంటే సాంబార్ ఎర్రగడ్డ అని చెప్పారు. నిజంగా నాకు తెలియదు, చిన్న సాంబార్లు వేసుకుంటారంట. ఇవే చాలా థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ పెట్టినందుకు. ఇవన్నీ ఎర్రగడ్డలు ఇవన్నీ. చూడు గుడ్లు చూపిస్తా. ఒక్కొక్కటి ఒక్కొక్క గుడ్లు ఒక వెరైటీగా ఉంటాయి. చూడండి, ఒక్కొక్క కలర్లో ఒక ఉంటాయి. చాలా తక్కువ ఇండియా కంటే. దినారు, కంసీను ఇవన్నీ చూడు బాక్సుల్లో, కర్తూన్లో. చూడు నల్లగుడ్లు ఇవి ఒక్కొక్కటి పక్షుల గుడ్డు అంటాం కదా మనం, ఆ టైపు. ఒక్కొక్కటి చూడు వెరైటీగా ఉంటాయి ఇన్ని. ఇది వచ్చేసి లెమన్, పెరుగు ప్యాకెట్లు ఉంటాయి. పెరుగు డబ్బాలు ఇవన్నీ, పాలు, పెరుగు ఇవన్నీ. ఇంకా చాలా తీసుకోవాలా, 20 దినాలు ఇప్పటికే వాచిపోయిన సగమే తీసుకున్నాము. మధు షాపింగ్ అయిపోయిందా? దోలు తెరిపోయిందా? 4 ఇంకా సామాన్లు తీసుకోవాలా. అప్పుడే 25K 26 దినాలు అయిపోయింది. ఇంటికి వెళ్ళకి ఎంత అవుతుందో. ఇంకా చాలా ఉన్నాయి కొనేటివి. సో షాపింగ్ అయితే అయిపోయింది, ఇంటికి వెళ్తా ఉన్నాము. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా. ఈ వీడియో మీకు అంతే, ఇదైతే ఎగ్జిట్ అయిపోయింది. జాతిరత్నాలు. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. ఎంత పార్కింగ్ అనమాట. బాయ్ మధు, మీ ఫ్యాన్స్ ఉన్నారు బాగా యూట్యూబ్లో.